ఢిల్లీలో ఉత్తరప్రదేశ్ రైతుల ఆందోళన రెండో రోజు కొనసాగుతుంది. ప్రభుత్వం తీసుకున్న భూములకు పరిహారం అందరికీ చెల్లించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆయా కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ఢిల్లీ రూట్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఉత్తరప్రదేశ్ రైతుల ఆందోళన రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు నోయిడాలోని ఢిల్లీ అలాగే ఉత్తరప్రదేశ్ మధ్యలో ఉన్న నోయిడా బోర్డర్ వద్ద రైతులు నిరసన దిగారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు కూడా భారీగా మోహరించారు. మనం చూస్తున్నాం, ఒకవైపు భారీగా మోహరించిన పోలీసులను చూస్తున్నాం. రైతులు రోడ్ల మీదకి రాకుండా వారందరినీ కూడా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఇటువైపు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ లోపలనే ఇక్కడ రైతులు లోపల నిరసన తెలియజేస్తున్నారు. ఇరువైపులో కూడా రైతులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఎవరన్నీ కూడా లోపలికి రాకుండా వారిని కలిసేందుకు అటువంటి వారిని కూడా అడ్డుకుంటారు. మీడియాను కూడా లోపలికి ఎలవ్ చేయట్లేదు. మొత్తంగా చూసుకుంటే రైతులు ఏదైతే తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారో, ప్రభుత్వం తీసుకున్న భూములకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాకుండా నష్టపరిహారం చెల్లించకుండా ఏదైతే తమ దగ్గర డెవలప్మెంట్ కోసం భూములు ఏవైతే తీసుకున్నారో, ఇటు నోయిడా కానీ ఇతర ప్రాంతాలు ఉత్తరప్రదేశ్ సంబంధించిన భూములను వేల ఎకరాలను వందల గ్రామాల నుంచి సేకరించారు. ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం వారు నడుచుకోవడం లేదు. కొంతమందికి మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తున్నారు, కొంతమందికి ఇవ్వడం లేదు అంటూ కూడా వారందరూ వాపోతున్నారు. ప్రజెంట్ మనతో మాట్లాడేందుకు ఉత్తరప్రదేశ్ సంబంధించిన రైతులు ఏదైతే ప్రభుత్వానికి భూములు ఇచ్చారో వారున్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. जी बोलिए, आप कब से ये आंदोलन कर रहे हैं? आपका डिमांड क्या है? देखो, हमारी कोई डिमांड नहीं है, हमारे करार हैं जो प्राधिकरण हैं तीनों, नोएडा प्राधिकरण, ग्रेटर नोएडा प्राधिकरण और यमुना प्राधिकरण। जो हमारे करार हुए हैं, जब हमारी ज़मीनें ली थी इन्होंने तो हमें 90% मुआवजा दिया था और 10% हमारा काट दिया था। तो वो जो 10% है वो अभी तक इन्होंने पूरा नहीं किया है। उसके लिए ये हमारा रिटन में करार है, हमारी कोई डिमांड या मांग नहीं है। आप गवर्नमेंट को कितना ज़मीन दिया है? गवर्नमेंट लेने के टाइम पे क्या बोला है आपको? जैसे हमारी आप जितना भी ये चमकता हुआ शहर देख रहे हैं, जो ये विकसित इकोनॉमिक तौर पे, आर्थिक तौर पे हो या सामाजिक तौर पे आप समझे, जो ये गौतम बुद्ध नगर है आज, लगभग जितनी भी सिटी यहाँ पे प्लांट सिटी डेवलप हुई है वो सब हमारे खेतों पे हुई है। तो मैं लगभग कह सकता हूँ कि पूरा गौतम बुद्ध नगर हमारे खेतों पे बसा है। आप जिस ज़मीन पे इस टाइम खड़े होके पत्रकारिता कर रहे हैं वो भी हमारे ज़मीनों पे ही है। अच्छा, अब कितना दिन और चलाएगा? गवर्नमेंट कुछ बोला? अभी हमें इन्होंने 7 दिन का समय दिया है, जिसमें ये उच्च स्तरीय बैठक हमारे साथ करा रहे हैं। जो उत्तर प्रदेश के सबसे बड़े अधिकारी हैं, चीफ सेक्रेटरी साहब हैं, उनके साथ हमारे जो लीडर हैं जो इस आंदोलन की अगुवाई कर रहे हैं वो उनके साथ वार्तालाप करेंगे और उसमें जो निष्कर्ष निकलेगा उसकी तरीके से तहत रणनीति तय करेंगे। మొత్తం ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీని నెరవేర్చాలి అనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. మనతో ఇప్పటివరకు రైతులతో కూడా పోలీసులు చర్చలు కూడా జరిపారు. ఆ చర్చల సారాంశం ఏంటి అనేది కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. మాట్లాడేందుకు వారు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మనం చూస్తున్న లోపలే రైతులు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మొత్తంగా రైతుల ఆందోళన ఏదైతే వారి దగ్గర నుంచి తీసుకున్న భూములు ఏవుతున్నాయి, ఆ భూములకు నష్టపరిహారం చెల్లించాలి అనేది వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే నిన్నటి నుంచి, అంటే 25వ తేదీ నుంచి వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న ఢిల్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన నేపథ్యంలోనే ఇక్కడ నోయిడా బోర్డర్ వద్ద రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ ఈ రైతులకు రైతు సంఘాల నేతలందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. రైతులు ఏదైతే భూములు ఇచ్చారో ప్రభుత్వానికి డెవలప్మెంట్ కోసం, ఆ డెవలప్మెంట్ కోసం తీసుకున్న సమయంలో రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి అనేది ఇటు రైతు సంఘాల నేతలు కూడా ప్రధానంగా వారు రైతుల తరపున నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు రెండవ రోజుకు చేరింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇచ్చారు. రైతులు ఇచ్చిన నేపథ్యంలో ఈ వారం రోజుల లోపల ఏదైతే భూములు తీసుకున్న సమయంలో వారికి ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ప్రతి ఒక్కటి నెరవేర్చాలి అనేది కూడా వారందరూ చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పటివరకు పోలీసులతో రైతు సంఘాల నేతలు చర్చలు జరిపారు. దానిలో భాగంగా ఇప్పుడు వారందరూ కూడా ఒక సందేశాన్ని కూడా ఇస్తున్నారు. అది మనం చూస్తూ ఉన్నాం. మా పైన లాఠీ చార్జ్ చేయాలనుకుంటే చేయండి, లాఠీ చార్జ్కి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా వారు కూడా పోలీసులు చర్చలు జరుగుతున్న సందర్భంలో ఏదైతే మా దగ్గర భూములు తీసుకున్న సందర్భంలో ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ప్రకారం నడుచుకోవాలంటూ కూడా వారు చెప్తున్నారు. ముందు ఒక హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని విస్మరిస్తున్నారు అనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. కొంతమంది రైతులను అడిగి తెలుసుకున్నాం. अब किस लिए आंदोलन कर रहे हैं?
ये नया भूमिगत बिल 10% प्लस जो वर्षों से 30, 40, 35 साल के मुद्दे हो गए, जो कि किसान को बहुत ही नॉर्मल हक है, उसे लेने के लिए लास्ट में धर्म कसम और या तो करो अन्य मरो की स्थिति के लिए आए हैं। మొత్తంగా చూసుకుంటే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతోంది. ఈ నేపథ్యంలోనే మేము ధర్నా చేస్తున్నాము. మమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకువెళ్ళాలి, కేసులు పెట్టాలంటే పెట్టొచ్చు, మేము దేనికి భయపడం, లాటరీ దెబ్బలు తినడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా రైతులు, రైతు సంఘాల నేతలు చెప్తున్నారు.